సినిమా ఇయాల టాకీస్ల విడుదలైందో లేదో రేపే సెల్ ఫోన్లలోకి వచ్చేస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలను దొంగతనంగా రికార్డింగ్లు చేసి బయటికి ఇడిచిపెడుతుండ్రు బద్మాష్ గాన్లు. గదే పైరసీ చేస్తుండ్రు. ఇగో గిట్లనే కొత్త సినిమాలను పైరసీ చేసి ఆగం పట్టిస్తున్న ఓ ముఠాను పోలీసులు దొరకబట్టిండ్రు. చూడురాల సంగతి ఏంటిదో. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలను కొత్త మురిపియం తీరకుండానే పబ్లిక్ కు చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టినట్టు పంచిపెడుతుండ్రు పైరసీ గాన్లు. సినిమా అట్లా టాకీస్లో పడ్డదో లేదో వెంటనే దాన్ని ఇంటర్నెట్ లో పెడుతుండ్రు. టికెట్లు కొనుక్కొని సినిమాలు చూడాల్సిన వాళ్ళు గా పైరసీ సినిమాలు చూసి సంబరపడతాండ్రు. అట్లా చేయబట్టే 2023లో 22,000 కోట్లకు ఎక్కువనే నష్టపోయినరట నిర్మాతలు. పోయినేడు 3,000 కోట్లకు ఎక్కువనే నష్టపోయినరట. గిట్ల అయితే కాదని పోలీసు వాళ్ళకు మతలబు చేస్తే వాళ్ళు అన్ని తీర్ల కార్వాయి చేసి ఓ పెద్ద ముఠాను దొరకబట్టిండ్రు. ఇక సినిమాలు ఎట్టెట్లా పైరసీ చేస్తున్నారంట అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు వాళ్ళ మూవీస్ అన్నీ కూడా 2 సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు. కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు పోలీసు వాళ్ళకు దొరికిన పైరసీ ముఠాల 22 ఏళ్ల సోర పొల్లగాడు కూడా ఉన్నాడట. ఎటువంటి సర్వర్లనైనా సరే దాంట్లో పుల్ల పెట్టి సినిమాలు అప్లోడ్ చేస్తున్నాడట. సర్కారు వాళ్ళ సర్వర్లను కూడా హ్యాకింగ్ చేసిండట. వానికి ఉన్న తెలివిని గిట్ల పాడు పనులు చేయనికే వాడుతున్నాడని పోలీసు సార్లు చెప్పుకొచ్చిండ్రు. అన్నట్టు గీనడమనే విడుదలైన కొత్త సినిమాలను కూడా పైరసీ చేసిండ్రట. ఇంకో ముచ్చట ఏంటిదంటే బెట్టింగ్ యాపులు నడిపిస్తున్న వాళ్ళు కొంతమంది కలిసి సినిమాలను పైరసీ చేసేటోళ్లకు పైసలు ఇచ్చి పని చేయిస్తున్నారట. పైరసీ సినిమాల యాపులల్లా బెట్టింగ్ ప్రచారం చేసుకుంటున్నారట. అంటే దొంగలు అంతా కూడా గిసోంటి దోకేబాజీ పనులు చేస్తుర్రా అన్నట్టు. గీ వీళ్ళే కాదు ఇంత మందిని కూడా దొరకబట్టనికే చూస్తున్నారట పోలీసు వాళ్ళు.